ఏమైంది మాధవి? ఏంటి ఇవాళ తొందరగా లేచావు? మరేం లేదు, ఏదో విచిత్రంగా అనిపిస్తాను. మందులు వేసుకుంటాను, తగ్గిపోతుంది. ఏమైంది హఠాత్తుగా నీకు? తెలీదు, ఏదో నీరసంగా అనిపిస్తుంది. బహుశా అలసట వల్లేమో. ఏమీ తినకుండా మెడిసిన్స్ ఎలా వేసుకుంటావు మాధవి? పర్వాలేదు, నేను చూసుకుంటాను. బయటికి వెళ్ళటానికి ముందు ఒక శాలువా కప్పుకో. పొద్దున పూట చలి చాలా ఎక్కువగా ఉంటుంది. అన్నట్టు లోపల స్వెట్టర్లన్నీ బయట తీసిపెట్టు. అలాగే. చలి హఠాత్తుగా పెరిగిపోయింది. నేను వెళ్ళి పిల్లల దుప్పటి కప్పుకున్నారో లేదో చూసొస్తాను. సాగర్కి మామూలుగానే కాళ్ళు చేతులు చల్లబడిపోతాయి. చలికి జలుబు కూడా తొందరగా చేస్తుంది. నేను వెళ్ళి చూసొస్తాను, మీరు నిద్రపోండి. అలాగే వెళ్ళి చూసిరా. సాగర్ని చూడకపోతే నీకు మనశ్శాంతి ఉండదుగా. సాగర్ ఏమైపోయాడు? బాత్రూంలో కూడా లేడే. ప్రదీప్, నాన్న ప్రదీప్. లైట్ ఎందుకు ఆన్ చేసావు మమ్మీ? నాన్న సాగరేడి? తెలీదు. తను రాత్రి నిద్రపోవడానికి కూడా ఇక్కడికి రాలేదు. బహుశా గంగతో పాటు హాల్లో ఉండుంటాడు. అంటే ఇంకా వాళ్ళిద్దరూ కిటికీ దగ్గర నిలబడిపోయి ఉంటారా? అరే గోవిందయ్య గారు, చెప్పండమ్మా. కొంచెం తీయండి, స్నానానికి వెళ్ళాలి కదా. ఇప్పుడు తీస్తానమ్మా. గోవిందయ్య గారు, గంగని గాని సాగర్ని గాని చూసారా? లేదమ్మా. చూసారంటే ఏంటి నీ ఉద్దేశం? పొద్దున్న ఎక్కడికెళ్ళి ఉంటారు వీళ్ళు? సాగర్, గంగా, అరే సాగర్, ఎక్కడికెళ్ళి ఉంటారు వీళ్ళిద్దరు? కుక్క పిల్ల దగ్గరికే వెళ్ళుంటారు వీళ్ళిద్దరు. కానీ తలుపు మూసుందే. అంటే పోయినసారిలాగా డాబా మీద నుంచి దూకి పారిపోయి ఉంటారా? మీరు తొందరగా వెళ్ళి చూడండి. అలాగే. చూడండి. చిన్నబాబు, తల్లి గంగా, ఏమైపోయారు వీళ్ళు? చిన్నబాబు, చిన్నబాబు, తల్లి గంగా. ఓ దేవుడా, ఈ పిల్లలు ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఏమైంది? వాళ్ళిద్దరు అక్కడ లేరు అమ్మగారు. పైగా అదే ఆ జిలేబీ ప్రసాద్ కూడా ఎక్కడా కనిపించట్లేదు. పట్టుకోండి, నేను చూస్తాను. గంగా, ఏ చిన్నా, చాలా చలిగా ఉంది బయట. చిన్నా, చిన్నా, గంగా. ఏమైపోయారు వీళ్ళిద్దరూ? పిల్లలిద్దరూ బయటికి వెళ్ళిపోయారు. అసలే చల్లగా ఉంది. కొడుకు ఇంట్లోంచి వెళ్ళిపోతే నీ కొంచెం కూడా పట్టినట్టు లేదు. ఇదేం తల్లి, పిల్లల గురించి కొంచెం కూడా పట్టించుకోదు. అత్తయ్య, మీరు నన్నెందుకు తప్పు పడుతున్నారు? నేనేం తప్పు చేశానని? ఇద్దరు పిల్లలు ఈ ఒక్క రాత్రి కుక్క పిల్లని బయటికి వెళ్ళనివద్దని మిమ్మల్ని ఏడ్చి వేడుకున్నారు. అప్పుడు మీరు లెక్క చేశారా? నేను తల్లిని అయినా కూడా మీరు నానమ్మ కదా. మీరు కూడా కొంచెం పట్టించుకొని ఉండొచ్చుగా. మీకు తెలియంది కాదు సాగర్ ఆరోగ్యం గురించి. అదే పనిగా ఏడ్చి ఒక్క రాత్రి ఆ కుక్క పిల్లని ఇంట్లో ఉండనిమ్మని మిమ్మల్ని బతిలాడారు. కానీ వినిపించుకోలేదు కదా. ఒకవేళ సాగర్కి ఏదన్నా జరిగిందంటే నేను మిమ్మల్ని ఎన్నటికీ క్షమించలేనత్తయ్య.